బులెటిన్ మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డ్రగ్స్ దందాపై హైదరాబాద్ పోలీసులు నజర్ పెట్టారు. చెప్పినట్టుగా డ్రగ్స్ విక్రయాలపై నిఘా పెంచారు. డ్రగ్స్ విక్రయిస్తున్న వారిపై ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. నూతన సంవత్సర వేడుకల్లో విక్రయించేందుకు డ్రగ్స్ ముఠా ప్రయత్నిస్తుందని రాజస్థాన్ నుంచి హైదరాబాద్కు ఈ ముఠా డ్రగ్స్ తరలిస్తోంది. ఈ కేసులో 3 డ్రగ్స్ సప్లయర్స్ను ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేసి 15 గ్రాముల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా ఇప్పటికే పలువురికి డ్రగ్స్ విక్రయించినట్లు గుర్తించింది. డ్రగ్స్ విక్రయించిన కేసుపై పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. డ్రగ్స్ దందాపై హైదరాబాద్ పోలీసులు నజర్ పెట్టారు. చెప్పినట్టుగా డ్రగ్స్ విక్రయాలపై నిఘా పెట్టారు. డ్రగ్స్ విక్రయిస్తున్న వారిపై ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. నూతన సంవత్సర వేడుకల్లో విక్రయించేందుకు డ్రగ్స్ ముఠా ప్రయత్నిస్తోంది. రాజస్థాన్ నుంచి హైదరాబాద్కి ఈ ముఠా డ్రగ్స్ తరలిస్తోంది. ఈ కేసులో 3 డ్రగ్స్ సప్లయర్స్ను ఎల్బీ నగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్టు చేసి 15 గ్రాముల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా ఇప్పటికే పలువురికి డ్రగ్స్ విక్రయించినట్లు గుర్తించింది. డ్రగ్స్ విక్రయించిన కేసుపై పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు మా రిపోర్టర్ సుజాత ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సుజాత, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? డ్రగ్స్ మీద ఇప్పటికే ప్రభుత్వం అయితే మాత్రం దృష్టి స్వీకరించింది. ఎక్కడ కూడా డ్రగ్స్ వాడే వాళ్ళని ఎప్పటికప్పుడు అదుపులోకి తీసుకోవడంతో పాటు డ్రగ్స్ వాడుకున్నటువంటి నియంత్రణ చర్యలు అయితే మాత్రం చేపడుతున్నది. ఈ నేపథ్యంలో న్యూ ఇయర్ కి సంబంధించి అయితే మాత్రం పూర్తి ఏర్పాట్లు చేశారు. అటు 3 కమిషనరేట్లు అయితే సిపిలు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. డ్రగ్స్ ఎవరు వాడొద్దు, వాడితే వాళ్ళు ఎంత పెద్దటి వాళ్ళైనా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. ఇప్పటికే పబ్లు, క్లబ్లు, అదేవిధంగా హోటల్స్ లో అయితే మాత్రం తనిఖీలు ముమ్మరం చేశారు. అదేవిధంగా ప్రత్యేక కిట్స్ కూడా ఏర్పాటు చేశారు. మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో అయితే చెప్పుకోవచ్చు ఇలాంటి కిట్స్ ని ఏర్పాటు చేయడం కూడా. ఇప్పటికే ఎల్బీ నగర్ కి సంబంధించి అయితే మాత్రము డ్రగ్స్ కి సంబంధించి పూర్తిగా అయితే మాత్రము తనిఖీలు చేసినటువంటి నేపథ్యంలో అధిక మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. అటు జూబ్లీ హిల్స్ లో కూడా అధిక మొత్తంలో ఈ గంజాయి కావచ్చు వీటిని స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా సరే డ్రగ్స్ ని వాడితే వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి కానీ కూడా మరొకసారి హెచ్చరిక చేశారు. జూబ్లీ హిల్స్ లో ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఎక్కడి నుంచి డ్రగ్స్ తీసుకొచ్చారు, అసలు ఈ డ్రగ్స్ ఎవరు సరఫరా చేస్తున్నారో దాని మీద కూడా పూర్తి స్థాయిలో అయితే మాత్రము దర్యాప్తు చేస్తున్నారు. దాంతో పాటు ఎవరు న్యూ ఇయర్ కి సంబంధించి అయితే మాత్రము డ్రగ్స్ పబ్స్ కావచ్చు, అదేవిధంగా హోటల్స్ యజమానులు కానీ సప్లై చేసినట్లయితే వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయని కూడా ఇప్పటికీ సిపిలు అయితే మాత్రం ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి పూర్తి నిఘా అయితే మాత్రము డ్రగ్స్ మీద పెట్టినట్లుగా కూడా ఇప్పటికీ కీలకంగా అందుతున్నటువంటి సమాచారం. దాంతో పాటు ఎవరు వాడొద్దు అని కూడా హెచ్చరికలు అయితే మాత్రం. సుజాత, ఈరోజు న్యూ ఇయర్, రేపు పొద్దున న్యూ ఇయర్, ఈరోజు 31st ఈవినింగ్, ఆల్మోస్ట్ అందరూ కూడా పార్టీ సెలబ్రేషన్స్ లో ఉంటారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఎలాంటి హెచ్చరికలు జారీ చేశారు? ఇప్పటికైతే మాత్రము అటు ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, అదే విధంగా నార్కోటిక్స్ వీళ్ళందరూ అయితే మాత్రం ప్రత్యేక దృష్టి స్వీకరించారు. ఎవరు గంజాయి కానీ కొకైన్ ఇలాంటి డ్రగ్స్ అనేవి తీసుకోవద్దు, తీసుకుంటే చర్యలు తప్పవంటున్నారు. కాబట్టి ఇప్పటి వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ కి సంబంధించి మాత్రమే బ్రీత్ ఎనలైజర్ మిషన్ ఉంటుంది, చెక్ చేస్తారు. కానీ మొట్టమొదటిసారి ఈ డ్రగ్స్ కి సంబంధించి తీసుకున్న వాళ్ళని వెంటనే ఐడెంటిఫై చేయడానికి అయితే అటు లాలాజలం అదేవిధంగా మూత్రం ద్వారా అయితే మాత్రం పరీక్షలు నిర్వహించడానికి రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే అత్యధికంగా మిషన్స్ ని కూడా ఇక్కడ సైబరాబాద్ అదేవిధంగా హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ లో 75 మిషన్ల వరకు అవైలబుల్ ఉంచారు. కాబట్టి ఎక్కడికక్కడ నియంత్రణ చర్యలు చేపట్టడంతో పాటు అటు పబ్స్ కి అదేవిధంగా క్లబ్స్, హోటల్స్ కి అయితే మాత్రము పోలీసులు కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఎవరైనా సరే డ్రగ్స్ ని పార్టీలో వినియోగించినట్లయితే అటు వాటిని సీజ్ చేయడంతో పాటు వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు ఉంటాయి అంటున్నారు. కాబట్టి కొంతమేరకు అయితే మాత్రము గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది డ్రగ్స్ వాడే వాళ్ళ శాతము చాలా అత్యధికంగా తగ్గే అవకాశం ఉంటుందని ఇప్పటికైతే మాత్రము కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి. ఫర్దర్ గా అయితే మాత్రము హోటల్స్ లో అయితే ముఖ్యంగా నిఘా పెట్టారు.
జిల్లాలకి సంబంధించి ఫామ్ హౌస్ లో ఎక్కువగా, ఎందుకంటే ఫామ్ హౌస్ లో న్యూ ఇయర్ పార్టీలు ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళ మీద కూడా ప్రత్యేక దృష్టి సేకరించారు. అక్కడ ఉన్నటువంటి ఫామ్ హౌస్ లో ఎలాంటి పార్టీలు నిర్వహిస్తున్నారు, డ్రగ్స్ వాడుతున్నారా దాని మీద పూర్తి నిఘా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన పరిస్థితి కూడా ఉంది. రైట్ సుజాత, ఇంకో విషయం చెప్పండి. ముఖ్యంగా డ్రగ్స్ విషయంలోన ప్రభుత్వం చాలా సీరియస్గా వ్యవహరిస్తుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత దీని మీద ప్రత్యేకంగా దృష్టి కూడా పెట్టారు. సో దీనికి సంబంధించి ఎస్ఓటీ పోలీసులు ఏమైనా ప్రత్యేక బృందాలుగా ఏర్పడి యాక్షన్ ప్లాన్ ఏమైనా చేసే అవకాశం ఉందా? దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి మరి? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన 2 రోజులకే అటు పోలీసు ఉన్నతాధికారులతో ఒక రివ్యూని కండక్ట్ చేసి డ్రగ్స్ కి సంబంధించి ఎక్కడా కూడా ఈ మాట వినపడొద్దు, తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలి అని చెప్పేసి పోలీసులకు ఆదేశాలు జారీ చేసిన అనంతరమే వెంటనే కొన్ని పబ్స్ మీద కూడా అటు డ్రగ్స్ కి సంబంధించి నార్కోటిక్ పోలీసులు కావచ్చు, అదేవిధంగా ఎక్కడికక్కడ ఎస్ఓటీ తనిఖీలు కూడా ముమ్మరం చేశారు. పలు పబ్స్ లో కూడా తనిఖీలు చేసినటువంటి పరిస్థితి చూసాము. ఈ న్యూ ఇయర్ సందర్భంగా అయితే మాత్రం పూర్తిగా, అంటే కొత్త సంవత్సరంలో కొత్త ప్రభుత్వము తీసుకుంటున్నటువంటి నిర్ణయాల పట్ల ప్రజలు ఇప్పటికే హర్షం వ్యక్తం చేస్తున్నారు. డ్రగ్స్ ఎవరైనా సరే ఒక పర్సన్ డ్రగ్స్ తీసుకుంటే ఒక తరమే నాశనం అయిపోతుంది కాబట్టి ఒక తరం అంతరించిపోతుంది. ఇలాంటి వాటిని పూర్తిగా అయితే రూపుమాపాలి, యువతకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలి, బంగారు భవిష్యత్తులో యువతని తీర్చిదిద్దాలనే విధంగా అయితే సీఎం రేవంత్ రెడ్డి ఉన్నటువంటి వ్యూహాలు ఏవైతే ఉన్నాయో అవందరినీ ప్రజల్లో అయితే మాత్రము ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాయి. తమ పిల్లలు తమకి ఎప్పుడు కళ్ళెదుటిగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, తల్లిదండ్రులు ఏ విధంగా కోరుకుంటారో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లుగా కూడా మనకి తెలుస్తుంది. ఎందుకంటే ఈ మధ్య తీసుకున్నటువంటి నిర్ణయాలే దానికి నిదర్శనం అని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సుజాత.